కింగ్డమ్ మూవీ అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. అర్జున్ రెడ్డి సినిమాతో రచ్చరచ్చ చేసిన సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గురించి మన అందరికీ తెలిసిందే. అయితే కొంతకాలంగా ఏ ఒక్క సినిమా కూడా భారీ విజయం అందుకోక కొంత ఇబ్బంది పడుతున్నాడు. ఈ తరుణంలో విజయ్ దేవరకొండ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటించిన తాజా చిత్రం కింగ్డమ్ వచ్చేసింది. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పించారు. ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచందర్, జోమోన్ టీజాన్, గిరీష్ గంగాధరన్, సినిమాటోగ్రఫర్లుగా జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఎంత, తొలి రోజు ఎంత మేర కలెక్ట్ చేయవచ్చనే ట్రేడ్ అంచనాల వివరాల్లోకి వెళితే, విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీని సుమారుగా 130 కోట్ల రూపాయల వ్యయంతో చిత్రీకరించినట్టు నిర్మాత నాగవంశీ అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ సినిమా నైజాం హక్కులు 15 కోట్ల రూపాయలు, సీడెడ్ హక్కులు 6 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ 15 కోట్లతో సుమారుగా 36 కోట్ల రూపాయల మేర జరిగింది. కర్ణాటక రైట్స్ 3.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 10 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 54.5 కోట్ల మేర జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 56 కోట్ల షేర్, 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టైప్ 2 హీరోల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లను పరిశీలిస్తే, ఇటీవల కాలంలో ఏ హీరోకు దక్కని విధంగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీకి భారీగా వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా అమెరికాలో 534 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయగా, ఇప్పటికే $250,000 అంటే భారతీయ కరెన్సీలో 2,17,00,000 రూపాయలు వసూలు చేసింది. ఇంకా 2 రోజుల సమయం ఉండటంతో ఈ వసూళ్లు 500,000 దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఆస్ట్రేలియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మొత్తం 100 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా సమాచారం అందుబాటులో ఉన్న వరకు దాదాపు 1000 టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు $27,000 ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే 15 లక్షల రూపాయల మేర కలెక్షన్లు నమోదయ్యాయి. అలాగే ఆంధ్ర, నైజాంలో మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ కు భారీ స్పందన లభిస్తోంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయల మేర వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదయ్యాయి. ఇంకా ఈ మొత్తం పెరిగే అవకాశం ఉంది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దాంతో ఓపెనింగ్స్ కూడా పాజిటివ్ గానే ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే విజయ్ దేవరకొండకు ఇటీవల కాలంలో పెద్దగా హిట్స్ పడకపోవడంతో ఈ మూవీపై అన్ని వర్గాలు భారీగా అంచనాలు పెట్టుకున్నాయి. ఈ సినిమాకు హిట్ టాక్ పడితే సుమారుగా 40 కోట్ల రూపాయల గ్రాస్, బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 51 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కింగ్డమ్ మూవీ అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. అర్జున్ రెడ్డి సినిమాతో రచ్చరచ్చ చేసిన సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గురించి మన అందరికీ తెలిసిందే. అయితే కొంతకాలంగా ఏ ఒక్క సినిమా కూడా భారీ విజయం అందుకోక కొంత ఇబ్బంది పడుతున్నాడు. ఈ తరుణంలో విజయ్ దేవరకొండ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటించిన తాజా చిత్రం కింగ్డమ్ వచ్చేసింది. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పించారు. ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచందర్, జోమోన్ టీజాన్, గిరీష్ గంగాధరన్, సినిమాటోగ్రఫర్లుగా జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఎంత, తొలి రోజు ఎంత మేర కలెక్ట్ చేయవచ్చనే ట్రేడ్ అంచనాల వివరాల్లోకి వెళితే, విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీని సుమారుగా 130 కోట్ల రూపాయల వ్యయంతో చిత్రీకరించినట్టు నిర్మాత నాగవంశీ అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ సినిమా నైజాం హక్కులు 15 కోట్ల రూపాయలు, సీడెడ్ హక్కులు 6 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ 15 కోట్లతో సుమారుగా 36 కోట్ల రూపాయల మేర జరిగింది. కర్ణాటక రైట్స్ 3.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 10 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 54.5 కోట్ల మేర జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 56 కోట్ల షేర్, 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో టైప్ 2 హీరోల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లను పరిశీలిస్తే ఇటీవల కాలంలో ఏ హీరోకు దక్కని విధంగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీకి భారీగా వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా అమెరికాలో 534 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయగా ఇప్పటికే $250,000 అంటే భారతీయ కరెన్సీలో 2,17,00,000 వసూలు చేసింది. ఇంకా 2 రోజుల సమయం ఉండటంతో ఈ వసూళ్లు 500,000 దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఆస్ట్రేలియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మొత్తం 100 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా సమాచారం అందుబాటులో ఉన్న వరకు దాదాపు 1000 టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు $27,000 అంటే $15,00,000 మేర కలెక్షన్లు నమోదయ్యాయి. అలాగే ఆంధ్ర, నైజాంలో మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ కు భారీ స్పందన లభిస్తోంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో $2 కోట్ల మేర వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదయ్యాయి. ఇంకా ఈ మొత్తం పెరిగే అవకాశం ఉంది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దాంతో ఓపెనింగ్స్ కూడా పాజిటివ్ గానే ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే విజయ్ దేవరకొండకు ఇటీవల కాలంలో పెద్దగా హిట్స్ పడకపోవడంతో ఈ మూవీపై అన్ని వర్గాలు భారీగా అంచనాలు పెట్టుకున్నాయి. ఈ సినిమాకు హిట్ టాక్ పడితే సుమారుగా $40 కోట్ల గ్రాస్, బ్లాక్ బస్టర్ టాక్ వస్తే $51 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కింగ్డమ్ మూవీ అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. అర్జున్ రెడ్డి సినిమాతో రచ్చరచ్చ చేసిన సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గురించి మన అందరికీ తెలిసిందే. అయితే కొంతకాలంగా ఏ ఒక్క సినిమా కూడా భారీ విజయం అందుకోక కొంత ఇబ్బంది పడుతున్నాడు. ఈ తరుణంలో విజయ్ దేవరకొండ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటించిన తాజా చిత్రం కింగ్డమ్ వచ్చేసింది. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పించారు. ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచందర్, జోమోన్ టీజాన్, గిరీష్ గంగాధరన్, సినిమాటోగ్రఫర్లుగా జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఎంత, తొలి రోజు ఎంత మేర కలెక్ట్ చేయవచ్చనే ట్రేడ్ అంచనాల వివరాల్లోకి వెళితే విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీని సుమారుగా $130 కోట్ల వ్యయంతో చిత్రీకరించినట్టు నిర్మాత నాగవంశీ అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ సినిమా నైజాం హక్కులు $15 కోట్ల, సీడెడ్ హక్కులు $6 కోట్ల మేర జరిగింది. ఇక ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ 15 కోట్లతో సుమారుగా $36 కోట్ల మేర జరిగింది. కర్ణాటక రైట్స్ $3.5 కోట్ల, ఇతర రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ $4 కోట్ల, ఓవర్సీస్ రైట్స్ $10 కోట్ల మేర జరిగింది. దాంతో వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 54.5 కోట్ల మేర జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 56 కోట్ల షేర్, $112 కోట్ల గ్రాస్ కలెక్షన్లని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టైప్ 2 హీరోల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లను పరిశీలిస్తే ఇటీవల కాలంలో ఏ హీరోకు దక్కని విధంగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీకి భారీగా వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా అమెరికాలో 534 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయగా ఇప్పటికే $250,000 అంటే భారతీయ కరెన్సీలో $2,17,00,000 వసూలు చేసింది. ఇంకా 2 రోజుల సమయం ఉండటంతో ఈ వసూళ్లు 500,000 దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఆస్ట్రేలియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మొత్తం 100 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా సమాచారం అందుబాటులో ఉన్న వరకు దాదాపు 1000 టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు $27,000 అంటే $15,00,000 మేర కలెక్షన్లు నమోదయ్యాయి. అలాగే ఆంధ్ర, నైజాంలో మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ కు భారీ స్పందన లభిస్తోంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో $2 కోట్ల మేర వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదయ్యాయి. ఇంకా ఈ మొత్తం పెరిగే అవకాశం ఉంది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దాంతో ఓపెనింగ్స్ కూడా పాజిటివ్ గానే ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే విజయ్ దేవరకొండకు ఇటీవల కాలంలో పెద్దగా హిట్స్ పడకపోవడంతో ఈ మూవీపై అన్ని వర్గాలు భారీగా అంచనాలు పెట్టుకున్నాయి. ఈ సినిమాకు హిట్ టాక్ పడితే సుమారుగా $40 కోట్ల గ్రాస్, బ్లాక్ బస్టర్ టాక్ వస్తే $51 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.